ఈ సోషల్ మీడియా సల్లగుండా ఒక్కొక్కరు ఏండ్లకేళ్ళు కష్టపడ్డారా అని పేరు కొంతమందికి రాత్రికి రాత్రే వస్తున్నది. గా నడుమ కచ్చబాదం అని పాటలు పాడుకుంటా పల్లీలు అమ్ముకుంటే అది ఎంత వైరల్ అయిందో ఎరికే కదా. ఇక అట్లనే పాటలు పాడుకుంటా బేబక్క కూడా మస్తుగానే వైరల్ అయింది. ఇక కుర్చీ మడత పెట్టి అన్న తాత గురించి అయితే తెలియనోళ్ళు లేరు. అట్లాగే ఇప్పుడు కుంభమేళలో కూడా ఒక చెల్లె బగ్గనే ఫేమస్ అయింది. కాకుంటే ఏందమ్మా గట్ల నడుమిట్లనే ఆపిను గా ముచ్చటెందు పురాగా చెప్పు అనబోతున్నారా? చలో వార్త అంది మీరే చూడండి. సోషల్ మీడియాను బగ్గా వాడేటోళ్లకు గీ షెల్లె ఎరకై ఉంటది. చూస్తుంటే ముద్దుగానేగా అనత్తున్నది. మరింతకు ఈ షెల్లెకేమైందని మన రచ్చబండ ముచ్చట్లకు తీసుకొచ్చిండ్రని ఆలోచనలు చేస్తున్నారా? ఆమెకేం కాలేదు. ప్రయాగ్రాజ్ల జరుగుతున్న కుంభమేళల దండలమ్ముతున్న మోనాలిసా అనే గీ షెల్లె వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయింది. ఆమె వీడియోను 15 మిలియన్ల మంది చూసిండ్రట. ఇంకేంది, రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్ట్ అయ్యే వరకు చాలా మంది ఆమెను దేవులాడుకుంటచ్చి మరీ సెల్ఫీలు వీడియోలు తీసుకుంటున్నారట. కాకుంటే దీంట్లో దండలు కొనేటోళ్ళు తక్కువ, ఫోటోల కోసానికి ఎగబడేటోళ్ళు ఎక్కువ అయ్యే వరకు గిరాకీ మొత్తం దెబ్బతిన్నదట. ఇట్లయితే ఫాయిదా ఉండదని చెప్పి మోనాలిసా నాయన ఆ షెల్లెను మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లుండే ఇంటికి పంపిండట. ఈ ముచ్చట్ను కూడా సోషల్ మీడియాలో పెడితే పాపం జనాలు బగ్గత్తరు 10 రూపాయలు సంపాదించుకోవచ్చు అనుకుంటే అనవసరంగా వైరల్ చేసి అసలు ఉపాధే లేకుండా చేసిండ్రని కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరి లేకుంటే ఏందుల్లా ఆ షెల్లె జాతరయాల 4 రూపాయలు ఎన్కేసుకుందాం అనుకుంటే ఇప్పుడు అసలుకే ఎసరొచ్చినట్టు అయింది. పల్క ఫోన్లు వచ్చిన కాడికే దునియాల ఎక్కడ ఏం జరిగినా క్షణాలనే అందరికి ఎరకైతున్నది. ఇక ఇంటర్నెట్ కూడా అగ్వకే దొరుకుతుండే వరకు ప్రతొక్కళ్ళు నిడిచిపెట్టకుండా అన్నిటి గురించి దేవులాడుతున్నారు. అట్లా మట్టిల మాణిక్యాలు ఎక్కడున్నా ఇప్పుడు దునియా మొత్తంలో మస్తు ఫేమస్ అయిపోతున్నారు. కాకుంటే కొందరికి అది వరమైతే ఇంకొందరికి శాపమైతున్నది. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే కొమురెల్లి మల్లన్న జాతర జరుగుతున్నది కదా. ఇక ఆడ ఒక మహిళా యూట్యూబర్ రచ్చ చేసింది. మందుమత్తులో ఏం చేస్తున్నారో కూడా సోయి లేకుండా బూతులతో రెచ్చిపోయిండ్రు. జాతరయాళ్ళ వీడియో తీస్తుంటే అక్కడున్న భక్తులకు తక్లీఫ్ అయిందట. దాంతోని భక్తులు వీడియో తీసుడుకు అడ్డు చెప్పే వరకు ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటా దాడికి దిగిండ్రు. మల్లన్న జాతర కాడికి తాగచ్చుడేంది, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడున్న భక్తులు పోలీసులను డిమాండ్ చేసిండ్రు. చూస్తున్నారా, ఒక్కసారి కొంచెం ఫేమ్ రాగానే కొందరు ఎట్లా చేస్తుంటారో ఏందో ఏమో పోన్రి. కొందరు పిచ్చి కథలు గిట్లుంటాయి.